రాజుల తాళ్లవలసలోని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీలో ఇన్స్పిరిట్ 2024 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. విద్యారంగంలో అపారమైన అనుభవం కలిగిన తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు విద్యార్థులను వారి తల్లిదండ్రులను మరింతగా చైతన్యవంతం చేశారు. జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన తిరుమల విద్యార్థులను అభినందించడంతో పాటు వారితో భవిష్యత్ విద్యార్థులకు స్ఫూర్తి ఉపన్యాసాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల విద్యా సంస్థలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కాతేరు కేంద్రంగా ఏర్పాటైన తిరుమల విద్యా సంస్థలు శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఎన్నో విద్యా కుసుమాలను సమాజానికి అందిస్తుంది. చైర్మన్ నున్న తిరుమలరావు నేతృత్వంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన విద్యా బోధనతో సాధారణ విద్యార్థుల నుండి సైతం అసాధారణ ఫలితాలు రాబడుతున్నాయి. క్రమశిక్షణ, అంకితభావంతో కూడిన అధ్యాపక బృందం, మేనేజ్మెంట్, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారంతో తిరుమల విద్యార్థులు ప్రతి ఏటా ఫలితాల్లో విజయ పదంలో దూసుకెళ్తున్నారు. 2024 సంవత్సరంలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రాజమండ్రి, విశాఖ, భీమవరం క్యాంపస్ల నుండి ఎంబీబీఎస్లో 251 మంది, ఇంజనీరింగ్లో 834 మంది జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించారు. ఒక్క రాజమండ్రి క్యాంపస్ నుంచే 627 మంది ఎంపిక కావడం విశేషం. విశాఖ బ్రాంచ్కు సంబంధించి ఎంబీబీఎస్కు 31 మంది, ఇంజనీరింగ్లో 132 మంది ఎంపికయ్యారు. వీరందరినీ రాజుల తాళ్లవలసలోని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీకి పిలిపించి ఇన్స్పిరిట్ 2024 పేరుతో వారిని అభినందించారు. సంస్థ చైర్మన్ నున్న తిరుమలరావుతో పాటు రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావు, డైరెక్టర్ సతీష్ బాబులు వీరికి అవగాహన కల్పించారు. జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన తర్వాత అక్కడ ఎలా విద్యను అభ్యసించాలో తెలిపారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేందుకు వారితో మోటివేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్క విశాఖ క్యాంపస్ నుంచి 132 మంది ఇంజనీరింగ్, 31 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించడం ఆనందంగా ఉందని తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు తెలిపారు. ఇంతమంది డాక్టర్లు, ఇంజనీర్లను తయారు చేయడం గర్వకారణమన్నారు. ఇంజనీరింగ్ 6 years అయినటికి మెడిసిన్ కంప్లీట్ చేసి వాడు సక్సెస్ఫుల్ గా బయటికి రావాలి. సో ఇట్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్. ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంకా 4 ఏళ్ళు ఉంది. జనరల్గా జరిగేది ఏంటంటే త్రూఅవుట్ ఇండియా, పర్టికులర్గా సౌత్ ఇండియాలో జరిగేటువంటిది ఏంటంటే పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో పిల్లల్ని ఫౌండేషన్ కోర్స్ అని అయ్యని పెట్టి 6th నుంచి కూడా కొద్దిగా వాళ్ళు బాగా మానిటర్ చేస్తూ అటు తల్లిదండ్రులు ఇటు ఇన్స్టిట్యూషన్స్ కూడా మానిటర్ చేస్తూ వాళ్ళని ఇంచుమించు చెప్పాలంటే కంప్రెస్డ్ స్టేట్లో ఉంచేస్తున్నాయి. బట్ తప్పదు, అది తపస్సు అని అంటాం కదా, తపస్సు చేసి మనం అటువంటి వాటికి వెళుతున్నాం, అటువంటి కాలేజీకి వెళుతున్నాం మనం. తర్వాత అందరం కూడా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు కానీ అలాగే అధ్యాపకులు కానీ చెప్పేది ఏంటంటే ఒకే ఒక మాట, ఇప్పుడు నువ్వు కష్టపడితే భవిష్యత్తులో సుఖపడతావు. కాబట్టి వాడేమనుకుంటాడంటే ఇంటర్మీడియట్ దాకా కష్టపడి ఒక్కసారి అందులోకి వెళ్ళిపోతే సుఖపడటమే కదా, ఇంకా ఐఐటీలకి ఎన్ఐటీలకి మెడికల్ కాలేజీకి వెళ్ళితే సుఖమే కదా అని అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో సుఖపడతామంటే అర్థం ఏంటంటే ఈ కష్టపడేటువంటి అదృష్టం నీకు కంటిన్యూ అవుతూ ఉంటుందని. తిరుమల విద్యా సంస్థల్లో చదవడం వల్లే తాము జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు సాధించామని విద్యార్థులు తెలిపారు. తాము ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ తిరుమల అధ్యాపకులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించామని వెల్లడించారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు తిరుమల విద్యా సంస్థలు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. తాము అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు తిరుమల అధ్యాపక బృందం ఎంతగానో తోడ్పాటునిచ్చిందని వెల్లడించారు. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి చదువుకుంటున్నాను. నాకు 10th 581 మార్క్స్ వచ్చాయి. నేను ఇంటర్ ఇక్కడ నాకు జేఈ అడ్వాన్స్ ర్యాంక్ 6968, కేటగిరీలోని 1443. నాకు ఇక్కడ చెప్పిన సర్స్ విధానం చాలా ఎక్కువగా అనిపించాయి. అంటే చాలా బాగా చెప్పున్నారు, కాన్సెప్చువల్గా కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. నేను నా డ్రీమ్ రీసెర్చ్ వైపు, నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను, ఎక్కువగా రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను, అదే నా డ్రీమ్. నేను ఇక్కడ ఇంటర్ చదివాను. నాకు జేఈ అడ్వాన్స్లో 1072 ర్యాంక్ వచ్చింది. కేటగిరీలో 95 ర్యాంక్ వచ్చింది. నేను ఐఐటి హైదరాబాద్లో సిఎస్సి వచ్చింది. నాకు ఈ కాలేజ్లో మా టీచర్స్ నాకు ఇచ్చిన సపోర్ట్ ఇంకా సలహాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. నేను ఇక్కడ 2 years
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదివాను అనమాట. ఇక్కడ 2 ఇయర్స్ అంటే నేను 10th వరకు ఫౌండేషన్ లెవెల్లో ఏమీ లేదు. ఇక్కడ 2 ఇయర్స్ చదివి ఇక్కడ ఇప్పుడు ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ అంటే 2 ఇయర్స్ నన్ను బాగా చూసుకొని నా వీక్నెసెస్ అన్నీ కవర్ చేస్తూ నాకు ఎంత సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ అందరికీ నేను ఈ ఛానల్ వేదికగా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. నా డ్రీమ్ ఏంటంటే ఏం చేసినా అయినా సరే దేశానికి ఉపయోగపడే పనులు అంటే నా మనస్ఫూర్తిగా చేయాలనుకుంటున్నాను ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా. థ్యాంక్ యూ. నేను తిరుమలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. నాకు ఐఐటి రూర్కీలో ర్యాంక్ వచ్చింది. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ 7th నుంచి చదువుతున్నాను. ఇక్కడ చాలా బాగా అయింది అంతా జర్నీ అంతా. నాకు ఐఐటి గువాహటిలో వచ్చింది. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాను. నాకు ఐఐటి గువాహటిలో సీట్ వచ్చింది. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి చదువుతున్నాను. మాది శ్రీకాకుళం. నాకు ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. నేను తిరుమలలో 7th క్లాస్ నుంచి చదువుతున్నాను. మా ఊరు వేలువెన్ను, రాజమండ్రి పక్కన. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా డ్రీమ్ న్యూరాలజిస్ట్ అవ్వడం. మంచి పీజీ సీట్ సాధించి న్యూరాలజిస్ట్ అవ్వడమే నా డ్రీమ్. నేను పార్వతీపురం నుంచి వచ్చాను. నేను తిరుమలలో 2 ఇయర్స్ చదివాను. ఇంటర్ మాత్రమే చదివాను. నేను కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరులో చదువుతున్నాను. నా డ్రీమ్ వచ్చేసి న్యూరాలజిస్ట్. మాది వైజాగ్. నేను ఇక్కడ 7th క్లాస్ నుంచి చదువుతున్నా. అండ్ ఒక మంచి డాక్టర్ అయితే చాలు. ఇక్కడ నేను తిరుమలలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లో అయితే రాలేదు, కానీ సెకండ్ అటెంప్ట్ లాంగ్ టర్మ్ కూడా ఇక్కడే తీసాను. ఫ్యాకల్టీ ఇక్కడ చాలా హెల్ప్ చేశారు మాకైతే. స్టడీ షెడ్యూల్ కానీ మొత్తం అంతా చాలా బాగుంది. ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. Thank you. And firstly, congratulations to all the IITians and NEET students who have cracked the exam. Congrats. And firstly, Uday has covered most of it actually. If I chepna, it would be a repetition. But to put it concise, firstly, we schedule properly chuskondi. You are in right hands. All the professors schedule your time perfectly. So while schedule chesindi మీరు ప్రాపర్గా ఫాలో అయితే చాలు. అంతకు మించి యూ నీడ్ నాట్ పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్స్ దాన్ దాట్. ఫాలో ద టైమింగ్స్. నెక్స్ట్, లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. మీ ఎర్రర్స్ ఏమున్నా సరే మేక్ అ నోట్ ఆఫ్ దెమ్ అండ్ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ బికాస్ దే మ్యాటర్ అ లాట్. యూ మైట్ థింక్ నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసాను, వై డూ మై ఎర్రర్స్ మ్యాటర్? బట్ నో, దే మ్యాటర్ అ లాట్. బికాస్ ఆ మిస్టేక్ మళ్ళీ మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో రిపీట్ చేయకుండా ఉంటేనే దెన్ యూర్ గోయింగ్ టు కీప్ ప్రోగ్రెసింగ్ అప్వర్డ్స్ ఆర్ ఎల్స్ యువర్ గ్రాఫ్ స్టేస్ కాన్స్టెంట్. Your time is important and precious. Every minute matters. Me inter anedi, it's going to decide your next 4 years, or even all the NEET students also. Next years anni decide chesedi me inter. జాతీయ విద్యా సంస్థల్లో తమ పిల్లల సీట్లు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎన్నో విషయాలను తెలుసుకోగలిగామని తెలిపారు. తిరుమల విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు చక్కని ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. మా అబ్బాయి ఎస్విఎస్ఎస్ మణిచంద్రన్ పూర్వ విద్యార్థి ఎన్ఐటి వచ్చింది. సెకండ్ విద్యార్థి ఇప్పుడు అబ్బాయి ఎస్ గోపీచంద్ ఐఐటి వచ్చింది తిరుపతి. ఎన్ఐటి ఒకరు ఐఐటి ఒకరు కొట్టారు. బాగా విద్యా సంస్థలు మాత్రం మంచిగా స్పందిస్తారు. మంచిగా మా పాపకి ఎన్ఐటి సీట్ వచ్చింది సార్ తిరుమల విద్యా సంస్థల నుంచి. వీళ్ళు చాలా చక్కగా చూస్తున్నారండి. టీచింగ్ అది కూడా సూపర్, చాలా సూపర్ అండి. ఒక పేరెంట్గా నేను చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను. నా పేరు కళావతి సార్. ఇక్కడ మా పిల్లలు 2 అమ్మాయిలు ఇక్కడే చదువుతున్నారు. పెద్ద పాపకి నీట్ ర్యాంక్ ఏఎంసీలో వచ్చింది. అలాగే చిన్న పాప ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పిల్లలు వాళ్ళ యొక్క డిసిప్లైన్ ఓరియంటెడ్గా చూసుకున్న ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క డిసిప్లైన్ అనేది నాకైతే నిజంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చైర్మన్స్ అని ఆయన యొక్క డెడికేషను, అలాగే డైరెక్టర్లు కూడా పిల్లలతో పాటు టీచర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసే కృషి వీళ్ళకి మనకి ఎంత ఇన్స్పైర్ అవ్వాలన్నది చాలా క్లియర్గా చూపిస్తున్నారు. నేనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను సార్. ఏప్రిల్లో జాయిన్ చేసాం ఫస్ట్ ఇయర్. తర్వాత ఇప్పుడు మాకు వరంగల్ ఎన్ఐటి వరంగల్లో త్రివిలి దొరికింది. మనం చాలా హ్యాపీ. ఇక్కడ తిరుమల ఎడ్యుకేషన్ గ్రూప్ చాలా మంచిది. తర్వాత ఇక్కడ ఉన్న ముగ్గురు డైరెక్టర్లు కూడా చాలా మంచిగా డిసిప్లిన్ ఉంచి మంచిగా చదువు చెప్తుంటారు. చాలా బెస్ట్. మనము మాది యాక్చువల్లీ లాంగ్వేజ్ ఒడియా అయినా కూడా మనం ఆంధ్రాలో వచ్చి ఈ కాలేజీలో మంచి రిజల్ట్ పోయినాం. నెక్స్ట్ మా ఇప్పుడు సెకండ్ ఇయర్ మా బాబు చెన్నోడు, అతను కూడా బెస్ట్ మంచి రిజల్ట్ ఉంది. ఇప్పటికి అడ్వాన్స్లో ఉన్నాడు. రాజమండ్రి క్యాంపస్లో ఇప్పటికే జాతీయ విద్యా సంస్థలో సీట్లు సాధించిన వారితో మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషమని
తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు వెల్లడించారు.